హలో నమస్తే. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పేరుతో ఈ దేశంలో ఒకే పరీక్ష మెడికల్ ఎంట్రన్స్ కోసం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరీక్ష నిర్వహణ ప్రతిసారి వివాదాస్పదంగా మారుతోంది. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేకసార్లు అబాసు పాలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహార శైలిపైన దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎఫిషియన్సీ సరిగా లేకపోవడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహణలో చాలా సందర్భాల్లో నిబంధనల్ని సరిగ్గా పాటించలేదు లాంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు కూడా ఎన్టీఏని తప్పుపట్టింది. ఎన్టీఏ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాం సుప్రీంకోర్టు గతంలో. ఇటీవల ఈ ఏడాది 2026కు సంబంధించిన నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ పరీక్ష నిర్వహించిన తరువాత ఆ పరీక్ష లీక్ అయింది లాంటి వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కేవలం వార్తలు, అపోహలు మాత్రమే కాదు, నిజమని కూడా తేలింది. నిజమని తేలిన తరువాత కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. 30 లక్షల మంది కుటుంబాలని క్షోభకు గురిచేసింది ఎన్టీఏ. ఏదో 1-2 రాష్ట్రాల్లో పరీక్ష లీక్ అయితే మొత్తం దేశవ్యాప్తంగా పరీక్షని రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. గతంలో ఆయా రాష్ట్రాలు నిర్వహించుకునే ఈ పరీక్షని భారతీయ జనతా పార్టీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్ పేరుతో వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అంటూ ఒకే ఎగ్జామ్ని నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరీక్షకు రీ ఎగ్జామ్కి నిర్ణయం తీసుకున్నారు. రీ ఎగ్జామ్ రేపు సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు జరగబోతోంది. ఈసారి లీకేజీ జరగకుండా ఉండడం కోసం కఠిన చర్యలు తీసుకున్నాం, అన్ని చర్యలు తీసుకున్నాం అంటూ ఎన్టీఏ చెప్తూ వస్తోంది, కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తోంది. కానీ అన్ని చర్యలు ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఇప్పటి వరకు వార్తలు చూస్తున్నాం, కొన్ని వీడియోస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ తీసుకుంటున్న అన్ని చర్యలు ఏంటి అనే దానికి సంబంధించి. ఏంటి అన్ని చర్యలు అంటే, ఈ దేశంలో టెలిగ్రామ్ని బంద్ చేశారు, బ్యాన్ చేశారు. ఈ పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్ అందుబాటులో ఉండకూడదు అని ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత టెలిగ్రామ్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు కూడా లేదు, టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం సరైనదేనని చెప్పింది. ప్రస్తుతానికి బ్యాన్ కొనసాగుతుంది. టెలిగ్రామ్ మాత్రమే పేపర్ల లీకేజీకి కారణమవుతుందా? టెలిగ్రామ్ తరహా యాప్స్ అనేకం ఉన్నాయి. ఏ యాప్ ద్వారానైనా పేపర్ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పంపించవచ్చు కదా. మిగతా వాటి అన్నింటినీ వదిలేసి దాన్ని మాత్రం ఎందుకు బ్యాన్ చేశారనే దానికి కేంద్రం దగ్గర కానీ ఎన్టీఏ దగ్గర కానీ ఆన్సర్ లేదు. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బ్యాన్ చేయడం అనేది మేము సమర్థంగా పరీక్ష నిర్వహించడానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నంగా ఎన్టీఏ చెప్పుకోవడం అనేది ఏ రకంగా సరైనదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మిలిటరీ వాహనాల్లో, డిఫెన్స్ విమానాల్లో మేము పరీక్షా పత్రాలని తరలిస్తున్నాం, డిఫెన్స్ విమానాలను కూడా వాడుతున్నాం అని చెప్తున్నారు. ఇది ప్రభుత్వానికి, కేంద్రానికి బిగ్గెస్ట్ ఎంబ్రాస్మెంట్ కదా. ఈ దేశంలో ఒక పరీక్ష నిర్వహించడానికి కూడా మిలిటరీని వాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వ్యవస్థల చేతగానితనం కదా. ఈ మొత్తం విమర్శలు ఇలా ఉన్న సందర్భంలో తాజాగా కొద్దిసేపటి క్రితం మరొక వార్త చూసాం. మరొక వార్త ఏంటంటే, పేపర్లు ఎవరో లీకేజ్ చేయడం, లేకపోతే పేపర్లు ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇవన్నీ వేరే అయితే ఎన్టీఏ అడ్మిట్ కార్డులు ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయింది అని. అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్స్ అనుకోండి. పరీక్షకి అడ్మిట్ అవ్వడం, పరీక్ష కేంద్రంలోకి వెళ్ళడానికి కావాల్సిన అడ్మిట్ కార్డ్స్ని ఎన్టీఏ ఇవ్వాల్సి ఉంది. ఈ పరీక్షకు అపీర్ అవుతామంటూ దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఆ కార్డు తీసుకొని పరీక్ష కేంద్రానికి వెళ్తారు. ఆ అడ్మిట్ కార్డులో వాళ్ళ విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏ పరీక్షా కేంద్రంలో వాళ్ళు పరీక్ష రాయాలనే దానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. అటువంటి అడ్మిట్ కార్డులు, ఆన్లైన్లో పెట్టిన అడ్మిట్ కార్డులో అనేక తప్పులు కనబడుతున్నాయి. ఒక తప్పు, ఒక స్క్రీన్ షాట్ దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. నాగపూర్కు సంబంధించిన ఒక విద్యార్థిని నీట్ పరీక్షకు అప్లై చేసుకుంటే ఆమెకు సంబంధించిన పరీక్ష కేంద్రాన్ని అబుదాబీలోని ఒక భారతీయ స్కూల్లో ఆమె పరీక్ష రాయాలి అని హాల్ టికెట్ వచ్చింది. కనీసం పాస్పోర్ట్ కూడా లేని ఆ విద్యార్థిని రేపు మధ్యాహ్నం జరగబోయే పరీక్ష అబుదాబీకి వెళ్ళి రాసే పరిస్థితి ఉంటుందా? సో ఆ తర్వాత ఈ అంశాన్ని ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్తే అదేదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చింది, మేము సరి చేస్తాం, మీకు వేరే ఎగ్జామ్ సెంటర్ ఇస్తామంటూ ఇప్పుడు చెప్తున్నారు. అనేక చోట్ల అనేక మందికి సంబంధించి పరీక్ష కేంద్రాలు ఎక్కడ అనే దానిపైన కూడా ఇప్పటివరకు చాలా యాంబిగ్విటీ ఉంది. చాలామందికి సంబంధించిన పరీక్ష కేంద్రాల్లో వాళ్ళు అప్లై చేసుకున్న ప్రాంతంగా కూడా వేరే ప్రాంతానికి సంబంధించిన సెంటర్లలో వాళ్ళు పరీక్ష రాయాలి అనేది వచ్చింది. మీరు ఇప్పుడు ఇమీడియట్గా అటువంటిది ఏమైనా ఉంటే మాకు చెప్పండి, ఇమీడియట్గా మార్చేస్తాం, పరీక్ష కేంద్రాలని మేము సరిదిద్దాం అంటూ ఎన్టీఏ చెప్తోంది. మరి కొద్ది గంటల్లో పరీక్ష జరగబోతున్న సందర్భంలో పరీక్షకి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి తన సెంటర్ ఎక్కడో కూడా
ఇప్పుడు మళ్ళీ ఎన్టీఏతో నెగోషియేషన్ చేసి వాళ్ళకి మెయిల్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెంటర్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆ పిల్లల మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే పూర్తిగా పరీక్ష అయిపోయింది, రాసేసామనుకున్న విద్యార్థులు పరీక్ష మళ్ళీ రీ ఎగ్జామ్, పరీక్ష పేపర్ లీక్ అయింది అనే వార్తల తర్వాత మళ్ళీ పరీక్షకి ప్రిపేర్ అవ్వడానికే మానసికంగా చాలా సంసిద్ధత చెందాల్సి ఉంటుంది. వాళ్ళు చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, మానసికంగా చాలా రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ రాసిన పరీక్ష రద్దయిపోయింది, మళ్ళీ రాయాలి, రాస్తున్నారు. అప్లై చేసిన వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది. దాదాపు 8 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 8 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు రెండోసారి పరీక్ష రాయడానికి సంబంధించి ప్రిపేర్ అవ్వలేక, మళ్ళీ ర్యాంక్ వస్తుందో లేదో అనే ఆందోళనతో. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరీక్షకి వెళ్లాల్సిన సందర్భంలో అడ్మిట్ కార్డులు కూడా సరిగ్గా ఇవ్వడం చేతగాని ఎన్టీఏ చేతిలో నీట్ పరీక్షను పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎన్టీఏ చేతగానితనం మరోసారి ప్రూవ్ అయింది. ఎన్టీఏ పైన పరీక్షకి అపేర్ అవుతున్న మొత్తం విద్యార్థులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అపనమ్మకాలు ఇంకా పెరిగిపోతున్నాయి. పరీక్ష పేపర్ లీక్ అవడం సంగతి పక్కన పెట్టండి, ఒక సెకండ్ ఆలస్యం అవుతే కూడా సెంటర్లోకి రానియరు. ఆ సెంటర్ ఎక్కడో ఈ క్షణానికి చాలామంది విద్యార్థులకు తెలియదు, ఏ సెంటర్కి వెళ్ళాలో తెలియదు. విదేశాల్లో విద్యార్థులకు సంబంధించిన సెంటర్లు చూపిస్తున్నారు, ఆ సెంటర్ మార్చుకోవాలి, మళ్ళీ ఎక్కడికి వస్తుందో తెలియదు, ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. పేపర్ లీక్ కాకుండా ఆపడం విషయం పక్కన పెట్టండి, అప్లై చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా సరిగా ఇవ్వడం చేతగాని పరిస్థితుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఇన్ఎఫిషియన్సీ, అసమర్థత మరోసారి బయటపడింది. ఈ నేపథ్యంలోనే పరీక్షకు అపీర్ అవుతున్న మొత్తం విద్యార్థులు నమ్మలేకపోతున్నారు ఎన్టీఏని. మళ్ళీ లీక్ కాదని కానీ, ఈ ఎగ్జామ్ అయినా ఉంటుందని భరోసా కానీ వాళ్ళకి లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది, ఎన్టీఏ ఆలోచన చేయాల్సింది, ఈ పరీక్ష జాతీయ స్థాయిలో ఒకే రోజు జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడం సరైనదా కాదా అనే విషయానికి సంబంధించి. ఇక్కడ లీకేజీకి సంబంధించి తెలుస్తోంది. భారతీయ విద్యార్థులు, గల్ఫ్లో ఉండే విద్యార్థులు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు కావచ్చు, అక్కడ కూడా పరీక్షకి అపీర్ అవ్వడానికి సంబంధించిన అవకాశాన్ని ఎన్టీఏ ఇచ్చింది. భారతదేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా కొన్ని సెంటర్లను పెట్టింది. అలా సెంటర్ పెట్టింది కాబట్టి నాగపూర్ విద్యార్థినికి అబుదాబి సెంటర్ వచ్చింది. అబుదాబిలో ఆ పర్టికులర్ భారతీయ స్కూల్లో సెంటర్ ఉంది, నీట్ ఎగ్జామ్ జరుగుతుంది, అక్కడ కూడా కొంతమంది రాస్తారు. సో పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఇక్కడ భారత మిలిటరీ, భారత డిఫెన్స్ వ్యవస్థ మొత్తం రంగంలో దిగి ఇక్కడ పరీక్ష పేపర్ లీక్ కాకుండా కాపాడుతుంది. వేరే వేరే దేశాల్లో ఎవరు కాపాడాలి వాటిని? అక్కడ నుంచి ఎవరైనా ఒక చిన్న ఫోటో తీసి, ఒక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపిస్తే, వాట్సాప్లో ఏం బ్యాన్ చేయలేదు మనం, టెలిగ్రామ్నే బ్యాన్ చేసాం. ఎక్కడైనా సోషల్ మీడియాలో పంపించి చిన్న మెయిల్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా ఆపగలుగుతున్నారు? కాబట్టి నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహణ అంశానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం నా ఉద్దేశం కాదు, కానీ జరుగుతున్న పరిణామాలన్నీ ఎన్టీఏ పైన నమ్మకం లేకుండా చేస్తున్నాయి. ఈసారైనా పరీక్ష ఉంటుందా లేదా అనేది మనసులో పెట్టుకుని విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అయినా ఉంటుందా, ఈ పరీక్ష అయినా ప్రాపర్గా లీక్ కాకుండా ఉంటుందా అని రిజల్ట్ వచ్చి వాళ్ళు కాలేజీలో అడ్మిట్ అయ్యే వరకు అదే యాంబిగ్విటీని వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే రకమైన మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతమంది విద్యార్థుల్ని, ఇన్ని కుటుంబాలని క్షోభకు గురి చేసే బదులు ఎన్టీఏని సమర్థంగా పరీక్ష నిర్వహించేలా చేయండి, లేకపోతే పరీక్షను రద్దు చేయండి. పాత సిస్టమ్ ఎలా ఉందో అలాగా కంటిన్యూ చేయించండి. ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు కదా. విద్యార్థులు చనిపోయారు, 8 మంది పిల్లలు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. ఎవరు బాధ్యత తీసుకున్నారు దానికి? చాలామంది పిల్లలు అసలు పరీక్షకు మళ్ళీ అపీర్ అయ్యే పరిస్థితి లేకుండా పోయారు. ఎవరు బాధ్యత తీసుకున్నారు దానికి? సంవత్సరం పాటు బాగా కష్టపడి చదివి పరీక్షకు రాసిన విద్యార్థులు పోయిన సంవత్సరం ఇంతకుముందు రాసిన ఎగ్జామ్లో బెస్ట్ ర్యాంకు, మెరిట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నారు, వాళ్ళకి సంబంధించిన పరీక్ష రద్దయింది. ఎవరు బాధ్యత తీసుకున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని రోజుల తరబడి దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంటే, పార్టీలు డిమాండ్ చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆయన బాధ్యత నుంచి తప్పించలా, ఆయనే కదా మానిటర్ చేసి ఉండాలి, ఆయనే కదా జరగకుండా చూసి ఉండాలి. ఎన్టీఏ బాధ్యత తీసుకోదు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు, మంత్రి బాధ్యత తీసుకోడు. మేము పెట్టాం, ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ రాయండి, మళ్ళీ పెడతాం, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ రాయండి అని విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్న వాతావరణం కనపడుతోంది. ఎన్టీఏకి సంబంధించిన ఇన్ఎఫిషియన్సీ మరోసారి బయటపడ్డ నేపథ్యంలో ఈసారైనా పరీక్ష సరిగ్గా ఉంటుందా లేదా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. బట్ విష్ చేద్దాం, ఈసారి లీకేజ్ లేకుండా, ఏ ఒక్క విద్యార్థి పరీక్షకు అటెండ్ అవ్వడానికి ఇబ్బందులు లేకుండా పరీక్ష జరగాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. అది మాత్రమే ఇప్పుడు చేయగలం.